నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ఎవరు అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని ఎవరు అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేం చేస్తున్న మంచి పనులను చూడవచ్చునని ఎద్దేవా చేశారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదన్నారు. ఇప్పుడు రోడ్లు కూడా మంచివి వేశామని, ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చన్నారు. ఇంకా మేం చేయాల్సింది చాలా ఉందని, అన్నీ చేస్తామన్నారు. జగన్ వచ్చి మేం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తడం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారు, దాన్ని ఎట్లా చేయాలి దాన్ని కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయం మేము తీసుకోవట్లేదు. అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు. నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తూ జరుగుతుంది. అక్కడ
విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది. త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి, ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చేది వస్తాయి. అట్లా వచ్చే అనేది ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది. ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలను పటిష్టం చేసే విధంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. సింగ్ నగర్ లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు శనివారం దక్షిణ భారతదేశ పాఠశాలల జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ ను పశ్చిమ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నూతన ఆవిష్కరణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేస్తుందన్నారు. విద్యార్థులకు సకాలంలో బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయడమే కాకుండా పాఠశాలలో వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని బాగా చదువుకొని స్కూల్కు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలుగా చదువు పట్ల అన్ని రకాలుగా కూడా బాధ్యత తీసుకుంటూ ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకి సొంత పిల్లల్లాగా చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, అలాగే నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, అట్లాగే మధ్యాహ్నం భోజనం. ఈరోజు మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మరి గవర్నమెంట్ కాలేజెస్లో ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్
చేయటానికి స్కూల్స్లో ల్యాబ్స్ని ఏర్పాటు చేయటం కానీ, అలాగే కంప్యూటర్లని సిఎస్ఆర్ స్కీమ్స్ ద్వారా కంప్యూటర్ని అవి కూడా ఏర్పాటు చేయడం కానీ, ఎన్నిట్లు కూడా స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో సదరన్ స్టేట్స్ లెవెల్లో, ఎన్టీఆర్ డిస్టిక్ లెవెల్లోని ఈ సైన్స్ ఎగ్జిబిషను దాదాపు 100 స్కూల్స్ అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి పిల్లలందరూ కూడా వచ్చారు. ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది. వాళ్ళంతా విజ్ఞానాన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అలాగే వాళ్ళు సొంతగా చేసి కూడా తీసుకొచ్చారు. అవి చూస్తాం కానీ మిగతా పిల్లలు కూడా నేర్చుకోవటం కానీ, అలాగే టీచర్స్ చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు కూడా నేర్చుకోవడం కానీ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో కార్పొరేట్ స్కూల్స్తో పని లేకుండా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే అద్భుతమైనటువంటి విధంగా పిల్లల్ని తీర్చిదిద్దేటట్టుగా ముందుకెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామని 2 రోజులకు ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నగరంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ మధునగర్ లో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య లేకుండా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నారు. నగరాలను సుందరీకరించడం, కొత్త రోడ్లు నిర్మించడం, కొత్త కనెక్టివిటీ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటోనగర్లో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. మనం చూస్తున్నాం, ప్రభుత్వం అధికారంలోంచి వచ్చిన కాడి నుంచి విజయవాడ నగరంలో తరచుగా ఎన్నో కార్యక్రమాలు నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు కూడా మన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏదో ఒక కాలనీలో 2 రోజులకు ఒక రోడ్డు శంకుస్థాపన చేయటం, సిమెంట్ రోడ్లు వేసుకుంటాం కార్యక్రమాలు క్రమంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇవాళ విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ అధికారులు అందరినీ కూర్చుని విజయవాడకు ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ప్రతినిత్యం అధికారులను కూడా ఎక్కడైతే రోడ్లు ఇబ్బంది ఉన్నాయో వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి విజయవాడకి ట్రాఫిక్ లేకుండా చేసే సమస్యకి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి రాబోయే 5-6 నెలల్లో విజయవాడ ట్రాఫిక్ సమస్య తీరే విధంగా కృషి చేయబోతున్నాం. విజయవాడ నగరంలో కనీసం 70 లక్షలకు తగ్గకుండా ₹1 కోటి పైన ప్రతిరోజు శంకుస్థాపన చేసుకోవటం, వర్కులు మొదలుపెట్టడం, ఫినిష్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ అభివృద్ధి అది నిరంతరం. ఎవరున్నా కూడా రోడ్లు ప్రజలు శిస్తులు కడతారు, ఆ శిస్తులు రోడ్లు వేస్తాం. కానీ కొత్త రోడ్లు సృష్టించడం, కొత్త విధానాలు తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఉన్న ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం అది ముఖ్యం. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా విజయవాడ నగరంలో ఒక ఫ్లైఓవర్లు కట్టింది మొట్టమొదటిగా తెలుగుదేశం. అంతేకాదు ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు 8వ డివిజన్లో కనకమేడల శాస్త్రిరావు గారి వీధి, అదేవిధంగా కెనరా బ్యాంక్ వీధి, వీనస్ కలెక్షన్స్ రోడ్డు 3 రోడ్లకు కూడా సుమారు 38 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అదేవిధంగా డివిజన్ యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం కష్టపడుతున్నందుకు, ఎంపీ గారు కూడా సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా 8వ డివిజన్ తరఫున తెలియజేసుకుంటాం. ఇంకా మిగతా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే
కమిషనర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి అవి కూడా వేయించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఈవో కె రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంగా జీవించాలని దుర్గమ్మను కోరినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించి రోజువారీ జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా సమాధానమిస్తూ సజావుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దుర్గగుడి డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు, అధికారులు, స్థానాచార్యులు, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 2,200 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోవడం ఈ నెల 6వ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తున్నామని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నుండి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై వారు చర్చించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ బకాయిలు చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. కానీ అధికారుల నుండి నేటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి 2,250 కోట్లు బకాయిలున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు అధికారులను కలిసి విన్నవించామని చెప్పారు. పరిస్థితులు సరిదిద్ది బకాయిలు చెల్లిస్తామని అధికారులు మెసేజ్ల ద్వారా హామీ ఇచ్చారు తప్ప తమను చర్యలకు పిలవలేదని హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆశా తరపున ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఆశా తరపున ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ ఆశా. ముందుగా ఈ సమావేశానికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, ముందుగా నిన్న హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మా యొక్క డ్యూస్ని కూడా మెన్షన్ చేస్తూ ఆసుపత్రికి ఉన్న డ్యూస్ని తొందరలో తీరుస్తాము అని చెప్పడానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం. మాకు పూర్వం
అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే సమయానికి 2250 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ వారి దగ్గర ఉండిపోయినాయి. ఆ తరువాత కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్లోని అలాగే సిఇఓల్ని అందరినీ కలిసి మా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశాము. అలాగే కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత పరిస్థితులు అన్నీ సరిదిద్దుతాము, మీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషపడి ఖచ్చితంగా హాస్పిటల్ అన్నీ అప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా ఎంతో కొంత కొత్త గవర్నమెంట్కి కూడా మనం టైం ఇవ్వాలి అని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా సర్వీసెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే సర్వీసెస్ ఇచ్చాం. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్ యొక్క తాపత్రయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనే దాన్ని గుర్తించినప్పటికీ అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ పూర్తిగా క్యాష్లెస్ సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాం. ఎందుకంటే మాకు ఆపరేషన్లకు కానీ లేకపోతే ఆసుపత్రి మెయింటెనెన్స్కి కానీ బయట నుంచి వెండర్స్ ప్రతి హాస్పిటల్కి నోటీసులు ఇచ్చి ఇక మాకు ఇవ్వాల్సిన సామాన్లు కూడా సప్లై చేయని పరిస్థితికి, ఏ ఆసుపత్రి ఓవర్ డ్రాఫ్ట్లు చూసుకున్నా కూడా పూర్తయిపోయి బ్యాంకుల నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సహకారం అందలేని పరిస్థితికి ఆసుపత్రులు వచ్చేసినాయి. ఈ నిస్సహాయ పరిస్థితుల్లో ఎంతో కొంత లిక్విడిటీ హాస్పిటల్కి ఉంటే కానీ నిలబడవు అనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో 6వ తేదీ నుండి మేము ఇక పూర్తి వైద్య సేవలు క్యాష్లెస్లో ఇవ్వలేము ఎన్టీఆర్ వైద్య సేవకని ఒక నోటీసు సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకోవాలని, దీనివల్ల నీతి, నిబద్ధత, సేవాభావం అలవడతాయని ఆధ్యాత్మికవేత్త మేడసాని మోహన్ అన్నారు. భగవంతుణ్ణి పూజించడం వల్లే మోక్ష మార్గాన్ని పొందుతున్నామన్నారు. భాగవతం ఆహ్లాదమైన జ్ఞాన ప్రవాహం అన్నారు. మొగల్ రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 9 వరకు నిర్వహించే శ్రీమద్ భాగవత సప్తాహం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త మేడసాని మోహన్ మాట్లాడుతూ మానవ జీవితంలో భక్తి ప్రధానమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి కావాల్సిన భక్తి విశిష్టతను భాగవతం అణువణువున తెలియజేస్తుందన్నారు. మహాభాగవతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవటం, వ్యాస నారద మహర్షి గోష్ఠి భాగవత ఆవిర్భావం కోసం మహాభారతం ప్రేరణంగా నిలిచిన తీరు, పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత సప్తాహాన్ని వివరించిన తీరును మేడసాని వీణుల విందుగా వినిపించారు. అనంతరం ఆయన్ను సిద్ధార్థ కళాపీఠం ఉపాధ్యక్షుడు వెల్లంకి నాగభూషణం, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్, కార్యదర్శి ప్రసాద్లు సత్కరించారు. అలా అప్పుడే దాన్నే ప్రత్యాహారము అన్నారు. ప్రతిగా వస్తున్నటువంటి ఆ అడ్డు తగులుతున్నటువంటి ఆ మాయను పక్కన నెట్టడం, అది గొప్ప యోగ భావం. అది ఎలా కలుగుతుంది? విష్ణు సేవచే క్రమమున శాంతిగైకుని కైవడి. కాబట్టి గజేంద్రుడు మొసలిని జయించడానికి తనకున్న శక్తి చాలదు, నాకు ఇంకా దైవశక్తి కావాల్సిందే అని ఎలా దైవాన్ని ఆశ్రయించాడో, అలాగే కామ క్రోధ లోభ మోహాలు జయించే శక్తి కూడా మనకు లేదు. అందుకే విష్ణుదేవుని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు మనకు ఆ శక్తి కలుగుతుంది. బ్రహ్మ విద్య అసాధ్యం కాదు, అది భాగవతం చెప్తూ ఉంది. ఈ కృష్ణ భగవానుని యొక్క లీలా విశేషాల్లోనే
కొన్ని అంశాలు ఉన్నాయి. 3-4 ఏళ్లకే పెద్ద దొంగ ఆయన, బాగా అనుభవజ్ఞుడైన దొంగ. సంవత్సరం బాలుడు, అప్పుడే నడకలు నేర్చుకుంటున్నాడు. చాలా అందంగా ఉన్నాడు, ముచ్చటగా ఉంటాడు చూడడానికి. ఆ బృందావనంలో రేపల్లో ఉండే ఇల్లాండ్రంతా కూడా వస్తారు. రోజు ఒకసారి వచ్చి వాడిని చూసుకోవాలి. యశోదాదేవిని అడిగారమ్మా, ఈరోజు ఈ బిడ్డను మా ఇంటికి తీసుకెళ్తాను, నేనే స్నానం చేయిస్తాను, బట్టలు వేయిస్తాను, సాయంత్రం నుంచి మీ ఇంట్లో వదులుతాను అంటే ఏదో ముచ్చట పడుతుందా తల్లి, ఎలా కాదంటుంది, ఇద్దరు తీసుకోబోమో అన్నారు. అలా బృందావనంలో ఇళ్ళన్నీ తిరిగాడు సంవత్సరానికే వాడు. అప్పుడే చూసుకున్నాడు ఆ ఇళ్ళలో ఎక్కడ పాలు పెడతారు, ఎక్కడ పెరుగు పెడతారు, ఎక్కడ అన్నీ చూసుకొని దొంగతనానికి అనుగుణంగా పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు సంవత్సరం 2 ఏళ్ళు పెట్టగానే వాడు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు బాగా ఆరితేరిపోయాడు దొంగతనంలో. ఊళ్ళో అందరూ యశోద చెప్తే నమ్మడం లేదు. తల్లి వాడు మా దగ్గర ఆడుకుంటున్నాడు, అమ్మా ఇక్కడ అక్కడ కనిపిస్తుంటాడు తల్లికి, అదే మాయ. మీరు ఎట్లా ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏమో. లేదమ్మా, మీ వాడు చాలా అల్లరి, ఊళ్ళో వీడిని బాగా పట్టుకోవాలి, మనం పట్టుకొని దొంగ తీసుకుని అప్పగించాలి. అప్పుడు కానీ నమ్మదా తల్లి. చెప్తా రెడ్ హ్యాండెడ్ అంటారు కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి వీడిని. కళాపీఠం వారు సహస్రావధాని మేడసాని మోహన్ గారిది భాగవత సప్తాహము ఈరోజు అనగా 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వారి ప్రసంగమని ఏర్పాటు చేశాము. అలాగే 9వ తారీఖు శ్రీమాన్ చిరజాయి జయస్వామి వారిది 1 గంటకి గోదా కళ్యాణమును ఆ రోజు ముగింపు సభగా కళాపీఠం వారు నిర్వహించుతున్నారు. దీనికి అందరూ ప్రజలు సహకరించి ఈ సప్తాహాన్ని జయప్రదం చేయవలసిందిగా సిద్ధార్థ కళాపీఠం తరపున మా సెక్రటరీ బివిఎస్ ప్రకాష్ గారు చెప్తున్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రాను కస్టమర్లకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని సూర్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవి సత్యనారాయణ చెప్పారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శుభమస్తు కస్టమర్లకు ప్రతి ఏడాది లక్కీ బంపర్ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు, ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్నారు. 29వ లక్కీ డ్రా ముఖ్య అతిథిగా సూర్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రి జిల్లాకు చెందిన సతీష్ అనే కస్టమర్ కు ఎలక్ట్రికల్ బైక్ ను దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కేవలం 1000 రూపాయల కొనుగోలుకు గిఫ్ట్ కూపన్ వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా శుభమస్తు వస్త్ర షోరూమ్ లో అందిస్తున్నామని పేర్కొన్నారు. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలను కస్టమర్లకు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
శోభమస్తు షాపింగ్ మాల్స్ వారు అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల వారికి, అంటే ఇక్కడ 100 రూపీస్ నుంచి 1 lakh వరకు కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. అంటే అన్ని వర్గాల ప్రజలకి శోభమస్తు షాపింగ్ మాల్స్ వారు అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నారు. అది మాకు చాలా హ్యాపీ. నేను కూడా ఇక్కడ విజయవాడ వచ్చిన వల్ల ఈస్ట్ గోదావరి, నాది ఇక్కడ కాదు, ఈస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి శోభమస్తు షాపింగ్ మాల్స్లో మాకు ఇన్స్టిట్యూట్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాం. అంటే నాది శ్రీ సూర్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, అంటే స్కూల్స్, కాలేజీ, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, డైట్ బీడీ కాలేజీలు. మాకు కావాల్సిన అంతా కూడా ఈ షాపింగ్ మాల్స్ ద్వారానే మేము తీసుకుంటాం. అంటే అన్ని వర్గాల వరకు కూడా అందుబాటులో ఉంది. రానున్న కాలంలో ఇదే నాణ్యత, ఇదే క్వాలిటీతో ప్రజలందరూ కూడా అందుబాటు ధరలో మీరు అందించాలని ఈ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. కొంచెం అన్ని వర్గాల వరకు కూడా అందుబాటులో ఉండే విధంగా చూడండి, మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయండి. ఇలా 2 కార్లు 40 బైకులు పెట్టారు. ఫస్ట్ కారు క్రిస్మస్కి, రెండో కారు మన సంక్రాంతి తీస్తారు డ్రా. ఇది 29వ బైక్ ఈరోజు నేను తీసింది. నేను అంత దూరం 300 కిలోమీటర్ల నుంచి వచ్చి కూడా డ్రా తీశానంటే శోభమస్తు షాపింగ్ మాల్స్ అంటే నాకు ఎంత నమ్మకం ఉన్నది మీరు ఈ సందర్భంగా గుర్తుంచుకోవచ్చు. ఎనీవే, మీ శోభమస్తు షాపింగ్ మాల్స్ మన ఏపీ మన తెలంగాణలో నెంబర్ 1 షాపింగ్ మాల్గా ఉండాలని నేను సభాముఖం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము పిలవంగానే కేవీ సత్యనారాయణ గారు శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ గారు రావడం అనేది శోభమస్తు షాపింగ్ మాల్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు లక్కీ డ్రాలో గెలుపొందిన సతీష్ కుమార్ గారికి మా శోభమస్తు తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మన దగ్గరండి అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి. సంక్రాంతికి చాలా అంటే చాలా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. శారీస్ వచ్చేసి 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ మన దగ్గర ఉన్నాయండి. పిల్లలకైతే 500 రూపాయలకే 3 షర్ట్లు 4 ఫ్రాక్స్ మన దగ్గర ఉన్నాయి. ఇదే విధంగా మెన్స్ వేర్ మీద 1000 రూపాయలకి 3 షర్ట్లు, 1000 రూపాయలకి 3 ప్యాంట్లు గలవు. రెడీమేడ్ డ్రెస్సెస్లో కూడా అనేక వెరైటీస్ ఉన్నాయండి. 1000 రూపాయలకే 3 డ్రెస్ మెటీరియల్, 3 ప్లాజా సెట్స్ గలవు. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు, విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న కస్టమర్లు ఈ సంక్రాంతికి వినియోగించుకోవాలని కోరుతున్నాము. మన దగ్గర ఒకటండి, క్వాలిటీలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ప్రైజుల్లో కూడా అందరికన్నా మార్కెట్లో తక్కువ ధరకి ఇవ్వటమే జరుగుతుంది. ఈ 2 మనం ఎప్పుడు కాంప్రమైజ్ లేదండి. నెంబర్ 1 స్థానంలో ఉండటమే మన లక్ష్యము. ఈ క్వాలిటీ విషయంలో కానీ ప్రైజ్ విషయంలో మనము అసలు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్రతి ఒక్కరూ శుభమస్తు షాపింగ్ మాల్ విజిట్ చేయవలసిన కోరుతున్నాము. ప్రతిరోజు తీసే లక్కీ డ్రాలో బైక్ గెలుపొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సంక్రాంతికి ఒక కారు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వినియోగించుకోవాల్సిందిగా మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నామండి. మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా 40 నుండి 60 ఏళ్ల వయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చిన వారికి ఈ 2 రకాల చికిత్సల్లో ఏది చేసినా ఫలితం ఉండకపోవచ్చునన్నారు. లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో ఈ చికిత్సను ఆవిష్కరించిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్య ఉన్న వారికి మందులు వాడటం వల్ల కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయగలగం, కానీ ఆ తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో శస్త్రచికిత్స చేసినప్పుడు ఫలితాలు అంత ప్రభావితంగా ఉండట్లేదని, మందులు వాడినా శస్త్రచికిత్స చేసినా కూడా చాలా మంది రోగుల్లో అంగస్తంభన లేకపోవటం, వీరస్థలనం సరిగా ఉండకపోవటం లాంటివి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో బీపీహెచ్ అంటే
ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చిన సమస్యలకి ఒక రివల్యూషనరీ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనేది జరుగుతుంది. ప్రాస్టేట్ గ్రంథి అనగా మనకి బ్లాడర్ కింద మూత్రనాళం చుట్టూతా సైజ్ పెరగటం ద్వారా మూత్ర విసర్జనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 50 ఏళ్ళు పైబడిన వారికి దాదాపుగా 50 నుంచి 60% మందికి ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల మూత్ర విసర్జనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకి యూరిన్ పదే రావటం, యూరిన్ అర్జెంటుగా రావటం, యూరిన్ ఆగాగి రావటం, యూరిన్ సన్నగా రావటం వంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ ప్రాస్టేట్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం, కంట్లో శుక్రాలు రావటం, మోకాలు రావటం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది కూడా సైజ్ పెరగటం ద్వారా ఈ మనకి మూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకి ఈ ఏజ్ పెరగడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్కి మేము యూరాలజీ ఓపీడీలో చూసే అతి కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క పేషెంట్స్నే మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. వీరికి ఈ లక్షణాలు మైల్డ్ నుంచి మోడరేట్గా అంటే తక్కువ మోతాదులో ఈ లక్షణాలు కనిపించిన వారికి మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది. అయితే ఈ మెడికేషన్ అనేది మనకి టెంపరీ మెడికేషన్ అనేది కాదు. వాడు ఉన్నంతకాలం ఈ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే చాలామంది పేషెంట్లు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడటం అనేది జనరల్గా మేము చేయటం అనేది చూడం. పేషెంట్స్ మధ్యలోనే బాగానే ఉంది కదా అని మెడిసిన్స్ ఆపేయటం వల్ల తర్వాత లాంగ్ టర్మ్ మనకి ఈ లక్షణాలు అనేది సివియర్గా మారే అవకాశాలు ఉంటాయి. ముందుగా సర్జరీ చేసేది తర్వాత సర్జరీ చేయటం ద్వారా అంత రిజల్ట్ అనేది బాగా రాకపోవచ్చు. అట్లాగే మెడిసిన్స్ వాడటం ద్వారా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోవటానికి లేదు. అంగస్తంభన ప్రాబ్లమ్స్, అట్లాగే వీర్యం బయటికి రాకపోవడం ప్రాబ్లమ్స్, అట్లాగే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఈ మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల జరుగుతుంది. అట్లాగే మనకి ఒక 50 ఏళ్ళ నుంచి ప్రాస్టేట్ అతి కామన్ అయిన ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్కి సర్జరీలు మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చేది. టీయూఆర్పీ సర్జరీ అని, అట్లాగే లేజర్ ద్వారా మామూలుగా ప్రాస్టేట్ కంప్లీట్గా నిర్మూలన చేయడం సర్జరీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసాయి. కాకపోతే ఈ సర్జరీస్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటానికి లేదు. ఒకటేంటంటే పేషెంట్ వచ్చి సార్ ఆల్రెడీ నేను 10 ట్యాబ్లెట్లు వాడుతున్నా, షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండెపోటు వచ్చింది, నాకు స్ట్రోక్ వచ్చింది, నా 10 ట్యాబ్లెట్లు ఉన్నాయి సార్, ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం ఇంకో ట్యాబ్లెట్ వాడాలా సార్ అంటే, ఈ ట్యాబ్లెట్ ఎన్ని రోజులు వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందని చెప్తే, సార్ నా ట్యాబ్లెట్ లేకుండా చేయొచ్చు అంటే మన ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం ఈ రీజన్ ద్వారా మనకి ఆ ప్రాస్టేట్ గ్రంథి సమస్య ఉంటే దీంతో పరిష్కారం దొరకవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాకి పాపులేషన్ లైఫ్ స్పాన్ పెరిగేసరికి 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 20% ప్రాస్టేట్ గ్రంథికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అనస్థీషియా రిస్క్, సర్జరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఇది ఏం కాంప్లికేషన్ లేకుండా డే కేర్ ప్రొసీజర్ సింపుల్గా చేయొచ్చు. సో ఈ 2 ఎగ్జాంపుల్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ పరికరం. 400 ఏళ్ల చరిత్ర కలిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వారసుల శిష్యుల సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణం డిస్మిస్ చేయాలని వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థుల సమాధులు, స్వామివారి శిష్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు ములగ సింగరయ్య, రత్నమ్మయ్య శ్రేష్ఠి వారి సమాధులను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించి వేశారని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసులు చెప్పారు. ఇది అత్యంత తీవ్రమైన నేరపూరితమైన చర్యని, గతంలో కూడా అనాధికారికంగా అనేక కట్టడాలను కూల్చివేశారని చెప్పారు. హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో మఠాలు దేవాదాయ శాఖ వీక్షణలో ఉండే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నారు. అనేక సంబంధించిన సత్రాలు కూడా తొలగించి వేశారని, రోజువారీ వ్యాపారాలు చేసుకునే మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారి షాపులు కూల్చివేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నిర్వాహకులు మారుతి మహాలక్ష్మి పాల్గొన్నారు. నా పేరు మారుతి మహాలక్ష్మి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం గురుపత్ని. శంకర బాలాజీ గారు అర్ధరాత్రి సమాధులు తవ్వడం జరిగింది మా మఠంలో.
ఆయన తక్షణం డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాము. సింగరయ్య గారి సమాధి, వారి కొడుకైనటువంటి రత్నమయ్య శ్రేష్ఠి గారి సమాధులు అక్రమంగా రాత్రి తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారనేది కేవలం వారికి మాత్రమే తెలుసు. ఏ విధమైన సమాచారం మఠం సంబంధీకులకు కానీ అలానే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా మేము ఎండోమెంట్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా తక్షణం స్పందించి డీసీ గారిని పంపించారు. మేము చాలా సంతోషించాం. కానీ డీసీ గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం గురుపత్రిని సంప్రదించకుండా అక్కడ రోడ్డు మీద విచారణ చేసుకొని అవేవో పురాతన సమాధులు కదా, తొలగిస్తే ఏమైపోతుంది అనేటటువంటి ఒక హేళనగా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇట్లా మఠంలో అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారికి ధార్మిక పరిషత్తు ఏ విధమైన అధికారాలు ఇవ్వలేదు. ధార్మిక పరిషత్తు వారి నియామక పత్రంలో ఇచ్చినటువంటి అధికారాలు కేవలము పూజా ద్రవ్యములకు ఖర్చు పెట్టుట, ఉద్యోగుల జీతాలు ఇవ్వుట, మంత్లీ పవర్ బిల్స్ ఇట్లాంటి బిల్స్ ఖర్చు పెట్టడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చారు. మీడియా మిత్రులకి అట్లాగనే గురుపత్ని మారుతి మహాలక్ష్మి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. నవతరం పార్టీ గత ప్రభుత్వం ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో, అట్లాగనే మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, వాళ్ళు ఈ మఠం విషయంలో జోక్యం చేసుకొని అన్యాయంగా పీఠాధిపతి గారు చనిపోయిన తర్వాత పీఠాధిపతి గారి భార్య మరి మారుతి మహాలక్ష్మి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో గోవిందస్వామి, ఇంకొక బాబు ఉన్నాడు వరదరాజస్వామి అని చెప్పి, గోవిందరాజస్వామిని అక్కడ మఠాధిపతిగా నామినేట్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి శివస్వామి గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాజకీయ పలుకుబడితోటి ఏదైతే ఒక మహిళని కూడా చూడకుండా మారుతి మహాలక్ష్మి గారిని పూర్తిగా టార్గెట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. సంపద సృష్టిలో ఏకరకంగా భాగస్వామ్యులు కావచ్చో విద్యార్థులు ఆలోచించండి. కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని మంత్రి కోరారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలపై నేడు చిన్నచూపు ఉందని, దేశంలో ఇప్పటి ప్రధాని, సీఎంలు, న్యాయమూర్తులు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్లేనని, అయితే పలు కారణాల వల్ల ఆ తర్వాత ప్రజలు ప్రైవేట్ వైపు మళ్లారు. ప్రభుత్వం విద్యకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని 34 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ కార్డులో పొందుపరుస్తున్నామన్నారు. ఎనిమియా బారిన పడకుండా ఆర్కేఎస్కే కార్యక్రమాన్ని ప్రారంభించాం. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం మొదటిసారిగా అమలు చేస్తున్నది ఏపీలో మాత్రమేనన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, ఉమా గారు, వెంకట్రావు గారు, విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు మరియు పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, వేదిక మీద ఉన్న విద్యార్థులు రాజ్యలక్ష్మి, లోకేష్, మిగతా అందరి విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు మాత్రం శుభాకాంక్షలు. అలా ఇప్పుడే నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ వింటుంటే చూస్తూ ఉన్నా. దాని ముందు కూడా చదివా. ఇవాళ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు అంటే
కాస్త తక్కువ అభిప్రాయం చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. వీళ్ళకి చదువు అబ్బుతుందా లేదా అనే భావన ఉంటుంది. అది వేరే విషయం. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయినా, దేశంలో ముఖ్యమంత్రి కానీ, దేశానికి మొన్నటిదాకా సీజే ఉన్న వాళ్ళు, లేదా ఈ దేశానికి అనుభవం కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. కానీ ఇటీవల మార్పు వస్తూ ఉంది. దానిలో మార్పు తీయడం కోసం ఇవాళ విశేషమైన కృషి లోకేష్ గారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కళాశాల లెక్చరర్లకి నేను టీచింగ్ స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఎంపీసీలో 900 పైన 5 మంది విద్యార్థులకు వచ్చింది. బైపీసీలో 440కి 400 పైన 3 విద్యార్థులు వచ్చారు. ఇక హెచ్ఎస్సి అయితే రాష్ట్రంలోనే 2వ ర్యాంక్ వచ్చింది. అంటే ఒక అద్భుతమైన పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న ఆ టీచర్లందరికీ, అధ్యాపకులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లిలో ఈ నెల 5న హైందవ శంకరావం మహాసభ జరగనుంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు వివరాలను జిల్లా ఎస్పీ గంగాధర్ రావుపై వీడియోలో వివరించారు. ఈ సమావేశానికి సుమారు 2.50 లక్షల మంది హాజరవుతున్నారని, 3500 బస్సుల్లో ఈ సమావేశానికి ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ట్రాఫిక్ మళ్లింపు విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. మనకి ఈ కేసరపల్లి గ్రామం గన్నవరం మండలంలో ఈ హైందవ శంకరావం అనేటువంటిది జరుపుకుంది పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా 2,50,000 మంది నుంచి 3 లక్షల వరకు ఇక్కడికి విహెచ్వి కార్యకర్తలు కానీ, ప్రముఖులు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది వారి యొక్క ఎస్టిమేషన్ ప్రకారం. దీంట్లో 3,500 బస్సులు, అలాగే 5,000 కార్లు, అలాగే ఒక 2,500 బైక్స్తో, అలాగే ఒక 15 స్పెషల్ ట్రైన్స్ పుత్తూరు రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడికి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి 25 ఎకరాల లేఅవుట్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి చేరుకుంటారు. టోటల్గా 3 లక్షల మంది విహెచ్పి కార్యకర్తలు ఈ హైందవ శంకరావానికి వస్తారనే అంచనా ఉంది. దాంట్లో భాగంగా మేము విస్తృతమైనటువంటి బందోబస్తులు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో నాతో కలిపి 3 ఎస్పీలు, అలాగే 6 అడిషనల్ ఎస్పీలు, 15 మంది డిఎస్పీలు, అలాగే 45 మంది సిఐ, 112 మంది ఎస్ఐలు, అలాగే ఏఎస్ఐ ఆబ్లిక్ ఎల్సీ ఆబ్లిక్ పీసీస్ 2,195 మంది, అలాగే హోంగార్డ్స్ ఒక 490 మందితో టోటల్గా 2,865 మంది సిబ్బంది. అది కాకుండా ఒక 6 స్పెషల్ పార్టీస్, ఒక్కొక్క పార్టీలో ఒక 15 మంది ఉంటారు, వాళ్ళకు 90 మంది. అట్లాగే ఏపీఎస్పీ ప్లటూన్, ఒక్కొక్క ప్లటూన్కి 22 మంది ఉంటారు, వాళ్ళకు 132. టోటల్గా 3,087 మంది ఈ యొక్క బందోబస్తు మేము చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకు వచ్చినట్లయితే 4 వైపుల నుంచి కూడా ఈ యొక్క సభకు చేరుకుంటూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరు అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపిన మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.